రాజ్యసభ సభ్యులు సోదరులు వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఖమ్మం జిల్లా అధ్యక్షులు సోదరులు తాతరాజు గారు, భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షులు కాంతారావు గారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, అట్లాగే గౌరవనీయులు లింగాల కమల్ రాజ్ గారు, ప్రవీణ్ అని లింగాల కమల్ రాజ్ గారు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, వెలుగుమట్లలో మరి 2 రోజుల కిందట జరిగిన దుర్మార్గమైన దమనకాండలో బాధితులైన అక్క చెల్లెలకు, అన్న తమ్ములకి ఇక్కడ మరి మీ బాధని వినడానికి విచ్చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. పత్రికా మిత్రులు కూడా నమస్కారం. వెలుగుమట్లలో మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఆనాడు 1950వ దశకంలో ఇద్దరు పెద్ద మనుషులు 62 ఎకరాల వారి భూమిని, ప్రైవేట్ భూమిని మరి ప్రజలకి ఆ రోజు భూదాన్ బోర్డుకి అప్పచెప్పడం జరిగింది. భూదాన్ బోర్డు అంటేనే, భూదానం అంటేనే పేదలకి మరి వ్యవసాయానికి కానీ లేదా ఇల్లు కట్టుకునే దానికి కానీ ఇచ్చే భూమినే భూదాన భూమి అంటారు. మరి అలాంటి భూమి ఆ రోజు 1950వ దశకంలో ఆ రోజు భూదాన్ బోర్డుకి ఇద్దరు పెద్ద మనిషితో వారి 62 ఎకరాల భూమిని వెలుగుమట్లలో సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఏ ఇబ్బంది లేకుండా అక్కడ మరి భూదాన్ బోర్డు ఆధీనంలోనే భూమి ఉన్నది. 2014వ సంవత్సరంలో ఆ రోజు భూదాన్ బోర్డు నుంచి మీకు 1895 మందికి మీకు అక్కడ 100 గజాల చొప్పున పట్టాలు భూదాన్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాడు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎవడన్నా మీకు హక్కు లేదు, అవి పట్టాలు కాదు అంటే తప్పకుండా వారిది తప్పు అవుతుంది తప్ప మీది తప్పు కానే కాదు. మీకు పట్టాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పట్టాలు నేను చూసి ఉన్నాను. 1895 మందికి 2014వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఆ రోజు ప్రభుత్వ ఆధీనంలో ఉండే మైకు బాగలేదు, మీరు గోల చేస్తే మీకు వినబడదు, నాకు వినబడదు. వచ్చింది ఎందుకో కూడా మీకు నేను చెప్తా. రెండవది 2014 ఏప్రిల్ తర్వాత మరి మీకు ఎట్లా శక్తి ఉంటే అట్లా మీరందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు, అయ్యా నువ్వు మాట్లాడు స్వామి, ఈయన ఆపేయండి, ఎవరి శక్తి మేరకు వారు ఆ రోజు ఇప్పుడే ఇక్కడ ఇప్పుడే అక్కడి నుంచి వస్తా ఉన్నా నేను, మీ కాలనీ నుంచే. అక్కడ ఒక తమ్ముడు చెప్పాడన్నా, నేను హమాలి పని చేసుకుంటాను, మా భార్య దగ్గర ఉండే బంగారం తీసుకుని సంవత్సరం కూడా కాలేదు తాకట్టు పెట్టి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా అన్న, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలా? తమ్ముడు ఏడుస్తా ఉన్నాడు. జాలిమి అని చెప్పి ఇంకో సోదరుడు, అన్న నేను 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నా, మరి దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినా, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం మొత్తం రోడ్డున పడింది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేయబట్టి అని ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఎర్రయ్య గారని పెద్ద మనిషి, ఆయన్ని కలిసిన ఆయన చెప్తున్నాడు, ఇందులో ఏ రకమైన ఇబ్బందులు లేని భూమిది, మాకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, భూదాన్ పట్టా ఉంది, మేము ఇక్కడ కొంతమంది మేము ఎలక్ట్రిసిటీ కోసం, కరెంటు కోసం దరఖాస్తులు పెట్టుకున్నాము, మేము ఇంటి పన్ను కూడా కొంతమంది కడుతున్నాము, ఇంటి నెంబర్లు కూడా చివరి దాకా వచ్చి ఆగింది. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఎవరు పక్కన కలెక్టరేట్ కట్టినా, కేసీఆర్ గారు స్వయంగా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినా మమ్మల్ని ఎన్నడూ చీమకు చేసిన హాని కూడా చేయలేదు, మమ్మల్ని కాపాడుకున్నాడు తప్ప. ఇవాళ ఆ పక్కనే ఉండే విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ 3 మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రుదేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో 1000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది.